రేపటి నుంచి 2 రోజుల పాటు తిరుపతి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. 14న రాత్రి తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆయన బస చేశారు. 15న ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. శ్రీనివాస మంగాపురంలో క్రీడా వికాస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అవిలాల దగ్గర పార్టీ నాయకులతో భేటీ కన్నారు లోకేష్. 15 సాయంత్రం నెల్లూరులో వివాహ విందులో మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. మొత్తానికి తిరుపతి పర్యటనకు సంబంధించి మంత్రి నారా లోకేష్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. యశ్రవి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ 2 రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ పర్యటన క్రీడా రంగాన్ని ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యంగా క్రీడా రంగానికి ప్రాముఖ్యతను కల్పిస్తూ క్రీడా స్పోర్ట్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు. అలాగే అదే కాకుండా ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియంను కూడా ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈ పర్యటనలో క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు మంత్రి గారు. అలాగే అదే కాకుండా 14వ తేదీ సాయంత్రం తిరుపతికి చేరుకొని క్రీడా ప్రాంగణం వద్దనే రాత్రికి బస చేసి ఉదయాన్నే క్రీడా శాఖ ప్రతినిధులతో అంటే క్రీడకు సంబంధించినటువంటి శాప్ చైర్మన్ అలాగే శాప్ బోర్డు మెంబర్లతో ప్రతినిధులతో సమావేశమయ్యి అనంతరం క్రీడాకారులతో కూడా సమావేశమవుతారు. తదనంతరం క్రీడాకారులతో సమావేశమైన పెద్దప్ప ఎన్టీఆర్ స్పోర్ట్స్ క్రీడా ప్రాంగణాన్ని కూడా ప్రారంభిస్తారు. అలాగే ముఖ్యంగా తిరుపతి జిల్లా క్రీడా హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. అదే కాకుండా క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తూ క్రికెట్ క్రీడా ప్రాంగణాన్ని కూడా రేపు దాదాపు 9 కోట్లతో రూపొందించినటువంటి క్రికెట్ క్రీడా ప్రాంగణాన్ని రేపు నారా లోకేష్ ప్రారంభిస్తున్నారు. అలాగే క్రీడాకారులతో సమావేశమైన మమేకమైన పెదప ఈ ప్రాంతానికి క్రీడా రంగానికి ఎలాంటి ప్రాముఖ్యత కల్పించాలి, ఏ విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా క్రీడా ప్రాంగణాలు నిర్మించాలి, అలాగే క్రీడలను నిర్వహించాలి అనే దాని మీద కూడా శాప్ అధికారులతోనూ శాప్ కమిటీ మెంబర్లతోనూ రాష్ట్ర కమిటీ మెంబర్లతోనూ సమావేశమవుతారు. దానికి సంబంధించినటువంటి శాప్ కమిటీ నాయకులతో దిశానిర్దేశం చేస్తారు. తదనంతరం శ్రీనివాస మంగాపురం చేరుకుని ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని అలాగే అవిలాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో అంటే చంద్రగిరి తిరుపతి రూరల్ కాళహస్తి ప్రాంతానికి చెందినటువంటి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ముఖ్యంగా స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులందరూ కూడా క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ ఎలక్షన్స్కి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వాళ్ళకి దిశానిర్దేశం చేయనున్నారు నారా లోకేష్ గారు. దానికి సంబంధించినటువంటి సమావేశం కూడా నిర్వహించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించి పార్టీ జెండాను ఎగురవేసే క్రమంలోనే అన్ని వార్డుల్లో కూడా కైవసం చేసుకునే దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. తదనంతరం నెల్లూరులో జరిగే ఓ ప్రైవేటు వివాహ కార్యక్రమంలో కూడా పాల్గొనేందుకు నెల్లూరుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ పర్యటన మాత్రం ఓవైపు క్రీడా రంగాన్ని ప్రాధాన్యత కల్పిస్తూనే క్రీడలను ప్రోత్సహించడమే కాకుండా స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ ఎలక్షన్స్ త్వరలో రానున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా పార్టీని బలోపేతం చేసి పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు నాయకుల మీద ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని దిశానిర్దేశం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని ప్రలోభాలకు తలొగ్గకుండా పార్టీని గెలిపించాలనే లక్ష్యంతోనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి ఒక భరోసాను కూడా కల్పించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఆ దిశగా నారా లోకేష్ పూర్తి స్థాయి ఈ పర్యటన పూర్తి సన్నద్ధం అటు క్రీడా రంగానికి ఇటు రాజకీయ రంగానికి పూర్తి ప్రాధాన్యత కల్పించేలా ఈ పర్యటన కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే రేపు సాయంత్రం 5 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. 5:30 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అనంతరం క్రీడా ప్రాంగణం పరిశీలించే క్రీడా ప్రాంతంలోనే రాత్రికి బస చేస్తారు. మరుసటి రోజు క్రీడాకారులతో సమావేశం అవుతారు. అలాగే శాప్ కమిటీతో కూడా రాష్ట్ర స్థాయి క్రీడా రంగానికి సంబంధించి సమావేశం అవుతారు. తదనంతరం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ అయిన పెద్ద కార్యకర్తలతో సమావేశమై తిరుగు ప్రయాణం అవుతారని కూడా స్పష్టంగా ఇప్పటికీ పర్యటన ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.